వెంచర్ చాలా బాగుంది సార్. డెవలప్మెంట్స్ కూడా సూపర్గా జరిగాయి. అంటే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, పార్క్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సూపర్గా ఉంది. దట్టు మనకి ఇప్పుడు అందరూ హైదరాబాద్ అంటే సౌత్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. సో మరి ఇక్కడ ఈ వెంచర్లో ప్లాట్ తీసుకోవాలంటే మెయిన్ రీజన్ ఏం చెప్తారు? సౌత్కి ఇప్పుడు చాలా ప్రాముఖ్యత వచ్చింది. మేజర్గా 2 రీజన్స్. ఒకటి ఏంటంటే వెస్ట్ వైపు అంతా ఇంకా సాచురేట్ అయిపోయింది. ఇంకా నో మోర్ అంటే ల్యాండ్స్ కానీ ఇవి అవైలబుల్ లేవు. శంకర్పల్లి దాకా వెళ్ళాయి. ఒకవేళ అవైలబుల్ ఉన్న విపరీతమైన ప్రైస్, అఫోర్డబిలిటీ దాటిపోయింది. ఓకే. సో వెస్ట్ ఎలాగైతే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరలో ఉంది, ఒక మోకిలా నుంచి మీరు ఎఫ్డీకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడ నుంచి కూడా అంతే టైం పడుతుంది. అంటే డిస్టెన్స్ వైజ్ సేమ్ ఉంది. మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. మనం ఎగ్జిట్ 15 నుంచి వచ్చాము, 10 minutesలో వచ్చాము. ఇక్కడికి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నాం, బెంగళూరు హైవేకి దగ్గరగా ఉన్నాం. నెంబర్ 2, ఇప్పుడు గవర్నమెంట్ కూడా తను ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ సిటీ డెవలప్ చేయాలంటే అంత ల్యాండ్ ఇటువైపే అవైలబుల్ ఉందని ఒక 30,000 acres అక్వైర్ చేసి దానికి 4th సిటీ అని పేరు పెట్టారు. ఇందులో లేదంటూ ఏం లేదు. ఫిన్టెక్, ఏఐ, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ప్రతిదీ ఉంది. అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రాజెక్ట్ని వీళ్ళు ఇక్కడ ఎన్విసాజ్ చేశారనమాట. సో అలాంటి చోట మనం 3-4 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేసాము. మనకు లక్కీగా మనం దానికి దగ్గరలో ఉన్నాం.